ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో వేరుగా చెప్పనవసరం లేదు. ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో, ఎన్నికల పోలింగ్ జరిగి ఎన్నికల కౌంటింగ్ సమయంలో, తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏ స్థాయిలో ప్రభుత్వం లాండ్ ఆర్డర్ శాంతి భద్రతలు దెబ్బతిన్నాయో మనకు తెలుసు. ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీని, కూటమిని అభిమానించిన వారు సైతం ఈ అరాచకానికి బలైపోతున్నారనే సందర్భం ఒకటి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ బీహార్లా మారిపోయిందన్న విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. టీడీపీ కూటమి, ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో మా భూమి కబ్జాకు గురైపోయింది, ఆ ప్రభుత్వం కోసం ఎంతో కష్టపడ్డా ఇప్పుడు సిగ్గేస్తోంది, తిరుపతి తిరుచనాల పోలీసులు కబ్జా రాయులతో కలిసిపోయారు, జగన్ ప్రభుత్వం మా భూములు భద్రంగా ఉన్నాయి అంటూ ఒక ఆస్ట్రేలియాలో ప్రవాస భారతీయుడిగా ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బొర్రా రాజేంద్ర ప్రసాద్ ఆస్ట్రేలియా నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం గాలిని పూర్తిగా తీసేశాడు. ఆయన ఇండియాలో ఉంటే మరి ఆయన ఏం చేసేవారో, లేకపోతే ఇప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏం చేస్తారో మనకు తెలియదు. కానీ ఒక విచిత్రమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉంది. జగన్ ప్రభుత్వంలో మా భూములు భద్రంగా ఉన్నాయి, ఈ సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు అంటూ తిరుపతికి చెందిన జనసేన ఎన్ఆర్ఐ బొర్రా రాజేంద్ర ప్రసాద్ ఆస్ట్రేలియా నుంచి సెల్ఫ్ వీడియో విడుదల చేశారు. ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్న తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో తిరుచానూరు పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 298/4లో 120 అంకణాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేస్తే ప్రైవేటు వ్యక్తులు కొందరు దాన్ని కబ్జా చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగటం లేదు. అంటే ఒక స్థానిక నాయకులు, జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ చెబితే తప్ప పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించే పరిస్థితి లేదు. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల ఉన్నదన్న విమర్శలు వస్తున్నాయి. నిజానికి కిందటేడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలో రావడానికి జనసేన ఎన్ఆర్ఐ విభాగం తరఫున ఆస్ట్రేలియాలో ఆయన చురుగ్గా పనిచేశారు. ఆయన తండ్రి బొర్రా వెంకటరమణ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా చేసి రిటైర్ అయ్యారు. ఆయన కూడా జనసేన నుంచి తిరుపతికి పోటీ చేసిన ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి నుంచి పోటీ చేసిన పులివర్తి నానీల గెలుపు కోసం చురుగ్గా పనిచేశారు అని ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నాడు. కూటమి ప్రభుత్వం కోసం కష్టపడినందుకు ఇదేనా మాకు దక్కుతున్న న్యాయం? మా నాన్న 4 సార్లు తిరుపతి ఎస్పీ కార్యాలయంలో తిరుచనాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎవరు పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్ మరో బీహార్లా తయారైందని ఆయన తీవ్రమైన ఆరోపణ చేస్తున్నాడు. నాలాంటి ఎన్ఆర్ఐలను చాలామంది బాధితులుగా ఉన్నారని కూడా ఆయన చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి దారుణాలు ఎన్నడూ జరగలేదు. నిజానికి ఎన్ఆర్ఐలకు చెందిన స్థలాలను జగన్ ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంది. ఈ సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళినా స్పందన లేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం కోసం కష్టపడ్డా కానీ ఇప్పుడు సిగ్గేస్తుంది అంటున్నాడు రాజేంద్ర ప్రసాద్. ఇది ఎలా ఉంటే తిరుచనారు పరిసరాల్లో ఎన్ఆర్ఐలకు చెందిన స్థలాలను ఎంచుకొని కబ్జారాయుళ్ళు వాటిల్లోకి వాలిపోతున్నారని, వీరికి పోలీసుల సహకారం ఉండటంతో ఎన్ఆర్ఐలు ఏమీ చేయలేకపోతున్నారని బొర్రా వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. చివరికి తమ స్థలం విషయంలో పోలీసులు ప్రత్యర్థులతో సెటిల్ చేసుకోవాలని పరోక్షంగా చెబుతున్నారని కూడా మండిపడ్డారు. ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిస్థితి రావడం చాలా విడ్డూరంగానే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు పోలీసు యంత్రాంగము చాలా నీతి నిజాయితీలతో వ్యవహరిస్తుందనే పేరు ప్రఖ్యాతులు, చాలా సమర్థత ఉన్నదని ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది, తర్వాత కూడా ఉండింది. ఇప్పుడు పోలీస్ అధికారులను దాదాపు 20 మంది పోలీస్ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా, అంటే ఇష్టారాజ్యం, అంటే తమ మాట వినే పోలీసు వారిని కీలక పదవుల్లో నియమించి ఇష్టారాజ్యం నడుపుతున్నారా అన్న అనుమానాలు సామాన్య ప్రజల్లో సైతం కలుగుతున్నాయి. ఇది చాలా 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 విచిత్రకరమైన పరిస్థితి. ఏం జరుగుతుందో చూద్దాం.